ఈగల్ ద్వారా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్రంలో 6 నెలల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు లక్ష్యం నిర్ణయించుకుంది ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఈగల్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపనుంది. విద్యార్థులను డ్రగ్స్ కు బానిస అవ్వకుండా చూడడంతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలమే తమ లక్ష్యమంటున్న ఈగల్ ఇన్ఛార్జ్ రవికృష్ణతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపైన ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీ వేయడం, దానికి ఒక టైం బౌండ్ పెట్టుకుని ఖచ్చితంగా గంజాయి నిర్మూలన అనేది చేపట్టాలని ఒక కృషి చేస్తోంది. అందులో భాగంగానే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ని ఫామ్ చేసి దాని ద్వారా ముందుకు వెళ్తాము, రాష్ట్ర వ్యాప్తంగా కూకటి వేళ్లతో పాటు పెకలించి తీరుతాము అని చెప్పి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ నిఘా నియంత్రణ నివారణ, ఖచ్చితంగా నిఘా అనేది గాంజా నిర్మూలనకు అలాగే నియంత్రణ నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ప్రత్యేకమైనటువంటి బృందాలను జిల్లాల వ్యాప్తంగా వారీగా పెట్టి దాని ద్వారా ఈ గంజా నిర్మూలన కావచ్చు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫామ్ చేస్తోంది. దానికి సంబంధించి ఒక స్పెషల్ ఐజీ ఆధ్వర్యంలో ఈ ఈగల్ టీం అనేది నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఐజీగా ఉన్నటువంటి రవికృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాంజా నిర్మూలన కోసం ఈగల్ స్టార్ట్ చేసింది, దీంట్లో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు, ఈగల్ ఏం చేస్తుంది? మాదక ద్రవ్యాలు నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. దీనికి సంబంధించి ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రం చూడడమే మా లక్ష్యం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ అక్రమ రవాణా కానీ వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాం. గంజాయికి సంబంధించి సోర్స్ ఎక్కడ ఉందో మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని సుమారుగా 9 మండలాల్లో ఈగల్ విల్ క్యాంప్ దేర్, ఈగల్ టీమ్స్ అక్కడ క్యాంప్ చేయబోతున్నాయి. మేము ప్రతి గ్రామంలోని వెళ్తాము. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని కూడా మోటివేట్ చేస్తాం. ఈ గంజాయికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, మౌలికమైన మార్పు, ఈ గంజాయి వల్ల ఒక మొక్కను పెంచడం వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది వేరే చోట, ఖచ్చితంగా అటువంటి అవగాహన వాళ్ళకి కల్పిస్తాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉంది. ఈ గంజాయి డ్రగ్స్ వాటి పాల్పడే కుటుంబాలకు కూడా సంక్షేమాలు కట్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. అదేవిధంగా మేము ఒక నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పెట్టబోతున్నాం. ముఖ్యమైన కేసులన్నీ కూడా మేము దాంట్లో దర్యాప్తు చేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడైనా సరే నేరస్తులు ఉన్నప్పుడు అరికట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్, డిఎన్సిసి అంటారు వీటిని, ప్రతి జిల్లాలో కూడా ఒక డిఎన్సిసి యూనిట్ని పెట్టబోతున్నాం. ఐస్ అండ్ ఇయర్స్ ఆ జిల్లాలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అన్ని వర్గాల సహకారం కూడా తీసుకోబోతున్నాం. మేము హెడ్ క్వార్టర్లో కూడా డేటా అనాలిసిస్ వింగ్స్, లీగల్ ట్రైనింగ్ వింగ్స్, అదేవిధంగా ఇతరత్ర వింగ్స్ కూడా మేము పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ అదేవిధంగా గంజాయి రవాణా గురించి, ఈ విక్రయాల గురించి వాటి మీద మేము పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయబోతున్నాం. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలన అనేది ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ చాలా రకాలైనటువంటి డ్రగ్స్కి కేంద్రంగా విజయవాడ మారుతోంది. అంటే రాజధానిగా ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా సప్లై లేకపోతే దానికి సంబంధించినటువంటి కొరియర్స్ కానీ ఇక్కడ నుంచే జరుగుతున్నాయి అనేది ప్రధానమైనటువంటి వాదన. సో దీన్ని ఎట్లా ముందు నిర్మూలించడానికంటే మీరు ఫస్ట్ ఇక్కడే మెయిన్ దాంట్లోనే కొంత నిర్మూలన అనేది చేయగలిగితే మిగిలిన ప్లేసెస్లో కొంచెం ఎక్కువగా దీన్ని సపోర్ట్ చేయగలుగుతాం, తీసుకువెళ్ళగలుగుతాం. సో దానికోసం ఎట్లాంటివి చేస్తున్నారు? ఇప్పటికే పూర్తి స్థాయిలో మనకి జిల్లాల్లో కూడా మనకి యాంటీ నార్కోటిక్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ప్రస్తుతం చాలా కఠినంగా వాటి మీద వ్యవహరించడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా రాజధాని ప్రాంతంలో గంజాయి కాకుండా ఇతర డ్రగ్స్ ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతుందా వాటి గురించి సమాచారాన్ని సేకరణ చేసి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వాటిని కూడా అరికట్టడానికి ఈగల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే గంజా ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడి నుంచి ఇది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, అలాగే ఎక్కడెక్కడ చేతులు మారుతుంది అనే విషయాలు చాలా వరకు కూడా పోలీసులకి కానీ దాని ఇన్ఫార్మర్స్ కానీ తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్లో దాన్ని కనుక నిర్మూలించినట్లయితే చాలా వరకు కూడా తెచ్చేయగలుగుతాం. దీని వెనకాల చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనేది పదే పదే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి మంత్రులు కూడా చెప్తున్నారు. సో దానిపైన చర్యలు తీసుకోవాలి అంటే ఈ టీం సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, టీం అది చేయగలదని మీరు భావిస్తున్నారు? ఈగల్ టీమ్స్
ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కావచ్చు, నిష్పక్షపాతంగా ఎవరైతే గంజా అదేవిధంగా ఇతరత్ర డ్రగ్స్ అక్రమ రవాణాకి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా మేము ఎవరైతే వాళ్ళ వెనకాల ఎంత పెద్దలు ఉన్నా సరే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో కేసుల విచారణ సందర్భంగా మేము మరింత ముందడుగేస్తామని భావిస్తున్నాం. చాలా వరకు కూడా పోలీసు ఇప్పుడు ఈ గాంజా నిర్మూలనకు కావచ్చు, లేకపోతే డి అడిక్షన్, చాలా వరకు కాలేజెస్లో చిన్న పిల్లలు బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే చిన్న వాళ్ళు దీంట్లో ఎక్కువగా ఇరుక్కుపోతూ ఉన్నారు. సో దాని నుంచి బయటకు తీసుకురావడానికి డి అడిక్షన్ సెంటర్స్ని కూడా పెడతాము అని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు. సో దానికోసం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతాయి? మనకి ఇప్పుడు ఏదైతే మనకి కాల్ సెంటర్ పెట్టామో దాంట్లో కూడా ఎవరైనా సరే ఈ రిహాబిలిటేషన్ గురించి మమ్మల్ని అడగచ్చు. రాష్ట్రంలో సుమారుగా ఒక 50 ప్రాంతాల్లోని ఈ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి ప్రభుత్వానికి, అదేవిధంగా ఎన్జిఓస్ సంబంధించి కూడా. వాళ్ళ నెంబర్లు కూడా మేము సేకరిస్తున్నాం. ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళు ధైర్యంగా కాల్ చేస్తే ఇంకా మేము ఆ డి అడిక్షన్ సెంటర్ పంపించడం కోసం మా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఈగల్ ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గాంజా నిర్మూలన మాత్రమే కాదు, ఖచ్చితంగా దీనికి సంబంధించి డి అడిక్షన్ అనేది ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేసాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఇచ్చాం. వారి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచి ఇన్వెస్టిగేషన్ అనేది చేపడతామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గాంజా నిర్మూలనకు ఈగల్ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందని రవికృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.